సరే సరే, ఇప్పుడు నాతో ఫ్లైట్ వచ్చేది ఎవరు? ఫ్లైటా? నిజంగా ఫ్లైట్ ఎక్కియాలా? నిజంగా ఫ్లైట్ వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కుతున్నామా? హే గాయస్, ఎలా ఉన్నారు? సో మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా డ్రీమ్, మా అక్క డ్రీమ్ అండ్ చాలామంది పిల్లలకి ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలని. సో మాకేంటంటే అమ్మా నాన్నని ఎలా అయినా సరే ఫ్లైట్ ఎక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో ఇలా కుదిరిందనమాట ఇప్పటికీ. లైక్ మేము మనాలి ట్రిప్కి వెళ్ళాం కదా, దానికి ముందు నుంచే ప్లాన్స్ వెళ్తున్నాయి అనమాట. బట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటని లేదు. సో అప్పుడు మనాలికి వెళ్ళాక మేము ఫిక్స్ అయ్యాం, ఎలాగో తిరుపతి వెళ్తున్నాం కదా, సో అమ్మ నాన్నని ఫ్లైట్లో తీసుకెళ్ళాలని అనుకున్నాం అక్క నేను. అండ్ అనుకున్నట్టుగానే సక్సెస్ అవుతుంది. చూస్తారు మీరు కొద్దిసేపట్లో. అమ్మ నాన్న కూడా వస్తున్నారనమాట, నల్గొండ నుంచి హైదరాబాద్కి వస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పానంటే ట్రైన్లో వెళ్తున్నామని చెప్పిన, బట్ యాక్చువల్లీ ఫ్లైట్ బుక్ చేసేసిన, అంతా అయిపోయింది. సో ఆ జర్నీ అంతా ఎలా ఉంటుందో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటా. సో అందుకే ఈ వీడియోని క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చూడాలి ఎలా ఫీల్ అవుతారో అది అని చెప్పి. అండ్ నేను ప్లాన్ చేసినప్పుడు నాకు తెలియదు నాన్నకి ఫ్లైట్ ఎక్కాలని డ్రీమ్ ఉందని నాకు తెలియదు. ఇప్పుడు నాతో చెప్పలేదన్నమాట. బట్ అక్కతో చెప్పాడంట. అక్కతో డిస్కస్ చేసినప్పుడు అక్క చెప్పింది నాన్నకి డ్రీమ్ ఉంది, నాకు చాలాసార్లు ఇట్లా చెప్పిండు ఒకసారి ఫ్లైట్ ఎక్కాలని. సో లైక్ వాళ్ళకి ఆ డ్రీమ్ ఉందని నాకు తెలియదు, బట్ నాకు అయితే అమ్మ నన్ను ఫ్లైట్ ఎక్కించాలని ఉంది కదా. సో వాళ్ళకు ఇలాంటి డ్రీమ్ ఉంది అంటే సో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయరు నాకు తెలిసి. ఇప్పటివరకు 1% డౌట్ కూడా రాలేదు వాళ్ళకి. ఇంతసేపు ట్రైన్ అనే మాట్లాడుతున్నా. సో చూద్దాం ఎలా అవుతుందో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. టైం మార్నింగ్ 3 అయింది. నైట్ అమ్మ నాన్న వచ్చేసినారు. ఒకసారి చూడవచ్చు. హాయ్ చెప్పాల. ఎక్కడికి వెళ్తున్నాం? తిరుపతి. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఎవరు లేవలేదు. నేనే బాధ్యతగా పొద్దున్న లేచి అందరినీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని లేపి తీసుకెళ్తున్నా. సో ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అది ముందు చెప్తుంటా. ఇగో ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నాకైతే ఇది సెకండ్ టైం ఫ్లైట్ జర్నీ. అంతకుముందుకు ఒకసారి ఫ్లైట్లో ట్రావెల్ చేసిన, బట్ అమ్మకి, నాన్నకి అండ్ మహికి ఇది ఫస్ట్ టైం అనమాట. సో చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి నేను అసలు నైట్ నిద్ర పట్టట్లేదు. అదే చిన్న పంచుకో డ్రీమ్ కదా వాళ్ళని ఫ్లైట్లో తీసుకెళ్ళాలని. అలాంటి ఈరోజు వచ్చేసింది. ఎట్ లాస్ట్ మనం ఆ డ్రీమ్ అచీవ్ చేస్తున్నామంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది. అండ్ నాకు డ్రైవర్ అంకుల్ కూడా బాగా సపోర్ట్ చేసిండు. యాక్చువల్లీ ఆయనకు కూడా తెలీదు. సో మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది మనకి. సో మేము 3 o'clock లేచి రెడీ అవ్వడం స్టార్ట్ అయింది. నేను 3 o'clock లేచి రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోయి అమ్మ నాన్న కిందికి దిగ ముందుకే వెళ్ళి డ్రైవర్ అంకుల్తో మాట్లాడేసిన. వాళ్ళకి తెలియదు, సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నాం. సో మీరు కూడా కార్లో అయితే ఫ్లైట్ నుంచి ఎక్కడ చెప్పకండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి డౌట్ వస్తుంది. సో అర్థమైపోతుంది, అప్పుడు రివీల్ చేసేస్తా. అప్పటి వరకు మీరు చెప్పకండి అంటే పాపం చాలా కవర్ చేసిండు ఆయన కూడా, ఎక్కడ చెప్పకుండా బాగా తీసుకెళ్ళిండు. ఆయనతో జర్నీ కూడా చాలా బాగుందన్నమాట. సో అలా మొత్తానికి అయితే మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. సరే సరే, ఇప్పుడు నాతో ఫ్లైట్ వచ్చేది ఎవరు? ఫ్లైటా? నిజంగా ఫ్లైట్ ఎక్కియాలా? నిజంగా ఫ్లైట్లో పోతున్నాం మనం. ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇప్పుడే. ఒట్టు ఇది ఎయిర్పోర్ట్. అంకుల్ కూడా తెలుసు ఎట్లా పోతుందో అని చెప్పిండు నాకు ఆల్రెడీ బయటకు వచ్చి. అందుకనే ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాను. అక్కడ చూడు, ఏ ట్రాఫిక్ సర్వీస్ చూడు, ఇంటర్నేషనల్ డిపార్చర్స్, డొమెస్టిక్ డిపార్చర్స్. ఫ్లైట్ ఇగో ఏది అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నా చిన్న మళ్ళీ ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు మామూలుగా అది చూపిస్తావారా అని. ఎయిర్పోర్టా? సీరియస్ గా నీకు చెప్పొద్దనే చెప్పిండు. నాకు కిందికి రాగానే నాకు తెలిసి బయటకు వచ్చి చెప్పిండు ఉదయమే. వాళ్ళ నాన్న కోరిక
ఇప్పుడు అదే చేసిండు. ఎయిర్పోర్ట్ పోతున్నాం మనం. ఇంత పెద్ద సర్ప్రైజ్ అలా మీ నాన్నకి. మనం 1 hourలో తిరుపతిలో ఉంటాం మనం. అందుకే నేను దర్శనం అయిద్దామా నువ్వు టెన్షన్ పడుతున్నావు. అరే అందులో మీకు గ్యారంటీ ఇస్తాం. 1 hourలో అయిపోద్ది. హైదరాబాద్ నుంచి బుక్ చేసిన మన నల్గొండకి వచ్చేసినాం, దగ్గర ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం ఇప్పుడు. నిజంగా ఇప్పుడు సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఏంటంటే కొంచెం సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అవుతుందన్నమాట. మా లగేజ్ అంతా మమ్మల్ని అండ్ మా బ్యాగ్స్ అని చెక్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కలిపి ఒక 40 minutes ఏమో పడుతుంది మనకి. ఎర్లీ మార్నింగ్ అయినా 40 minutes పడుతుందంటే ఇంకా కొంచెం టైం అయితే ఇంకెంత టైం పడుతుందో. మాకైతే 40 minutesలో అయిపోయింది మ్యాక్సిమం. సో సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాం. అండ్ అక్కడి నుంచి మా గేట్ దగ్గరికి వెళ్ళాలి. గేట్ నెంబర్ వచ్చేసి 107 అనమాట. చాలా లాంగ్ ఉంది అది. సో అలా నడుచుకుంటూ అన్నీ చూస్తూ లోపలికి వెళ్తున్నాం. సో నాన్న కూడా చాలా హ్యాపీ అవుతున్నాడు, అమ్మ హ్యాపీ అవుతుంది. అంటే మహికి ఆల్రెడీ తెలుసు, తన ముందే ప్లాన్ చేసినాం. బట్ అమ్మ నాన్నకి మాత్రం సర్ప్రైజ్ అనమాట ఇది. మీలో కూడా చాలామందికి ఈ డ్రీమ్ అనేది ఉంటుంది. సో అంటే ఇది కాదు, చాలా డ్రీమ్స్ ఉంటాయి. అందులో కొంతమందికి ఇలాంటి డ్రీమ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ని ఫ్లైట్లో తీసుకెళ్ళాలని. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నాకు, ఎంతమందికి వాళ్ళ పేరెంట్స్ని ఫ్లైట్లో తీసుకెళ్ళాలనే డ్రీమ్ ఉంది అని. ఫ్లైట్ ఎక్కడం మొట్టమొదటిసారి చాలా ఆనందంగా ఉంది. అసలు నేను ఊహించుకోలేదు అసలు ఫ్లైట్ ఎక్కుతాను అనుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫుల్ హ్యాపీగా ఊహించలేదు. ఒకసారి ఎయిర్పోర్ట్ చూస్తే బాగుండు అనుకున్నా, ఈరోజే అనుకున్నా. మస్తు సంతోషం అనిపిస్తుంది, ఊహించలేదు. Birds will sing about your heart. Maybe the trees will whisper the word. Maybe the sun will spread your joy. మాకు ఆల్మోస్ట్ టికెట్ మీద అయితే 1 hour 5 minutes జర్నీ అని చెప్పినారు. బట్ అంతేం లేదు, ఒక 45 to 50 minutesలో మేము తిరుపతికి రీచ్ అయిపోయాం. తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ రీచ్ అయిపోయింది. తిరుపతి ఎయిర్పోర్ట్ అంటారు కానీ యాక్చువల్లీ ఇది రేణిగుంటలో ఉంది. సో తిరుపతి ఎయిర్పోర్ట్ ఏది రేణిగుంట ఎయిర్పోర్ట్ ఏది అని చెప్పొచ్చు మనం. సో మొత్తానికైతే తిరుపతి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. అండ్ సో అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీ అయినారు. వాళ్ళకైతే బాగా నచ్చిందంట. అంటే వాళ్ళ మాటల్లో తెలుస్తుంది, వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది నాకు ఎంత హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళకి ఐడియా కూడా లేదు. అలాంటిది
ట్రైన్లోనే వెళ్తున్నాం అని దానికి కావాల్సిన ప్రిపరేషన్తో వచ్చారనమాట యాక్చువల్లీ మన దగ్గరికి హైదరాబాద్కి. ఆ స్వీట్స్ ఆ ఫుడ్ అదంతా మనకి ఎయిర్పోర్ట్లో అలో చేయరు కదా, అవన్నీ తీసుకొచ్చినారు. ఆ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఆ కార్లో అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి రిటర్న్ పంపించేసినాం, ఎందుకంటే ఎలాగో వాళ్ళు తీసేస్తారు మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి రిటర్న్ పంపించేసిన నేను. Dreaming of you. 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 సో మొత్తానికైతే ట్రైన్ అని ప్లాన్లో వచ్చినారు, కాకపోతే వాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట ఇది. చాలా హ్యాపీ అయినారని నేను అనుకుంటున్నా. సో అలా తిరుపతికి వచ్చేసాం. అక్కడ దర్శనానికి మేము రెడీ అయిపోతున్నాం. ఈవినింగ్ ఒక 6 o'clock ఏమో దర్శనం ఉంది. సో దానికి మేము రెడీ అయిపోతున్నాం. మొత్తానికి అయితే పంచ కట్టుకున్నాం, అమ్మ తీసుకొచ్చిందనమాట ఊరు నుండి. సో రామరాజ్ కాటన్ అలా. సో మొత్తానికి అయితే మేము ఇంకా వెళ్తున్నాం దర్శనానికి. సో దర్శనం తర్వాత కలుద్దాం. సో మొత్తానికి అదనమాట వ్లాగ్. అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఎన్నో ఇయర్స్ అనమాట డ్రీమ్ అనమాట ఇది. చిన్నప్పటి నుంచి అనమాట. ఫ్రెండ్స్తో కూడా అంటుండే లైక్ ఒక్కసారి తీసుకెళ్ళాలి అంటే హ్యాపీనెస్ వేరు కదా. సో మొత్తానికైతే డ్రీమ్ కమ్ ట్రూ, నెరవేరిపోయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి మన అందరికీ, బట్ తీర్చలేము. కొన్ని టైం సరిపోక కూడా మనం చేయలేము కొన్ని. బట్ నేనేంటంటే తప్పదు, నేను ఫిక్స్ అయిపోయా. ఇలాంటి చాలా డ్రీమ్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మనం రీచ్ అవుతాం. సో ఫస్ట్ డ్రీమ్ అయితే ఇదనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, అన్నీ ఒకేసారి కావు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా గ్యాప్ తీసుకొని సో అలా డెఫినెట్లీ సక్సెస్ అవుతాం అనమాట. అన్ని డ్రీమ్స్ అచీవ్ చేస్తాం. ఓకే, సో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను. బాయ్.